సమ్మె 10వ రోజుకు చేరుకుంది భరద్వాజ్ గారు. హ్మ్. 'దిల్ రాజు' ఆధ్వర్యంలో ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. కానీ అవి గూడా అంత సామరస్యంగా జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కార్మిక అవును. సంఘాలు చాలా గట్టిగానే ఉన్నాయి. కాకపోతే 'దిల్ రాజు' గారు ఎప్పటికైనా కలిసి పని చేయాల్సిందే గదా! అదేదో త్వరగా నిర్ణయం తీసుకుంటే పనులు మొదలెట్టొచ్చు అని అన్నారని తెలుస్తుంది. కానీ కార్మిక సంఘాలు మాత్రం ఫెడరేషన్ నాయకులు గాని, 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన కార్మికులందరూ గూడా 30% వేజెస్ ముందు పెంచేసేయండి. ఆ తర్వాత మీరు అడిగిన ఇప్పుడు ఈ వర్క్ అవర్స్ పెంచడం గాని, అయి తర్వాత అంటే దశల కాల్ వారీగా షీట్ ఇష్యూ ఉందక్కడ. అవును. 6-6, 9-9 అంటున్నారు. అవును. ఆ 9-9, 6-6 అనేది మనం తర్వాత మాట్లాడదాం అంటున్నారు. ముందు ఇవి పెంచండి అంటున్నారు. ఇవి పెంచండి అంటున్నారు. అయితే దాంతో కలిపి ఇది అంగీకరిస్తే అంటే అప్పుడు 15% తగ్గినట్టు అవుతుంది అనేది ఒక ఆలోచన ఉంది అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. హ్మ్. అందుకని అంటే అప్పుడు 2 కాల్ షీట్లు అవుతుంది అది. ఒక కాల్ షీట్‌గా కనిపిస్తోంది కానీ, లేబర్ యాక్ట్ ప్రకారం అయితే 8 అవర్స్ పని. 8 అవర్స్ పని. 8 అవర్స్ కాదు ఇక్కడ 12 గంటలు నడుస్తుంది. ముంబైలో అదే షిఫ్ట్ కంటిన్యూ అవుతుందంట గదా! గత కొద్ది కాలం. బాంబేలో కంటిన్యూ అవుతోంది. అంటే కంపారిటివ్‌గా ఇక్కడ ప్రారంభమైనప్పుడు రేట్లు తక్కువే ఉన్నాయి. హ్మ్. ఫెడరేషన్ ప్రారంభమైనప్పుడు. మెడ్రాస్ కంటే గూడా. ఇప్పుడు మెడ్రాస్‌లోను, బాంబేలోను ఉన్న రేట్ల కంటే మేము ఎక్కువ ఇస్తున్నాం అనేది వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉంది. కాబట్టి ఆ మేరకు చూస్తే మేము ఎక్కువ ఇస్తున్నాం గదా! అనేది వీళ్ళది. మేము లాభాల్లో వాటా అడగట్లేదు. కేవలం జీతాలు మాత్రమే పెంచమని అడుగుతున్నాం. లాభాలెక్కడొస్తున్నాయండి? అంటే లా భాగస్వాములుగా మార్చేసుకుంటారా మమ్మల్ని కూడా వేతనాలు తీసేసి అని కూడా కొంతమంది మాట్లాడే పరిస్థితికొచ్చేసారు. అంటే నిజంగా అలా జరిగితే మాత్రం ఇప్పటికంటే ఎక్కువ ఇబ్బంది పడతారు కార్మికులు. పడొచ్చు. అంటే ఇప్పుడు భా లాభాల్లో అంటే సినిమా వ్యాపారం వీళ్ళు కేవలం థియేటర్‌ని చూపించి భయపెడుతున్నారు అనేది. ఇదివరకు రోజుల్లో సినిమాకొచ్చేటువంటి డబ్బులు కౌంటర్‌లోంచి వచ్చే అవును. డబ్బులే. బుకింగ్ కౌంటర్స్ నుంచి వచ్చాయి మాకు. బుకింగ్ కౌంటర్‌లో వచ్చే డబ్బులే ఎవరికొచ్చినా. ఎవరికొచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. కానీ కంపారిటివ్‌లీ ఒక 2, 3 ఇయర్స్‌గా చూస్తుంటే ఒక టాప్ 5-7 హీరోస్‌కి తప్ప మిగిలినోళ్ళకి కూడా ఓటీటీ మార్కెట్ గాని, శాటిలైట్ మార్కెట్ గాని కొలాప్స్ అయిపోయింది. అదే అంటే సినిమా ప్రేక్షకులు 2 విభాగాలుగా చీలిపోయారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒక దశ అది. ఒక దశ. అయితే ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ నెమ్మదిగా రకరకాలుగా డీవియేట్ అయిపోయారు. వీళ్ళు స్ట్రెయిట్‌గా ఓటీటీలకి రావట్ల. మధ్యలో ఒక లీకేజ్ ఉంది. అవును. ఐబొమ్మ. ఐబొమ్మ. ఆ లీకేజీలో ఆ డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్‌లో చూడటానికి అలవాటు పడిపోతున్నారు. దీంతో వీళ్ళెక్కడా కూడా అకౌంట్ ఫర్ కావట్లేదు. అంటే ఇది ఎవరికీ డబ్బులివ్వని బ్యాచ్. అవును. అంటే అందరూ సినిమాని కన్జ్యూమ్ చేస్తున్నారు. సినిమా చూడటం లేదు జనాలు అనే మాట కరెక్ట్ కాదు. ఎక్కడ చూస్తున్నారనేది ఇప్పుడు ఏ ప్రశ్న. ప్లాట్‌ఫార్మ్ మీద చూస్తున్నారు అనేది చూడాలి. అయితే ఓటీటీలకు వెళ్ళిపోతారు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ అని అనుకున్నారు గానీ వెళ్ళటం లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సినిమా థియేటర్ అనేది జస్ట్ ఒక ఒపీనియన్ సెంటర్‌గా మారిందది. అంటే సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. దాని మీద పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఒక ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్ ఆధారంగా ఇతర వ్యాపారాలు జరుగుతాయి. హ్మ్. అంటే రివ్యూసు, ఒపీనియన్ను పాజిటివ్ మూడ్‌లో వస్తే దీని ఆధారంగా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్‌లు నడుస్తున్నాయి. అవును. అందుకని ఒపీనియన్ పుల్ చేసేటువంటి ఒక సెంటర్‌గా థియేటర్ మారింది. ప్రీ క్లోజ్డ్ బిజినెస్‌లు చాలా తక్కువైపోయినాయి. అంటే తక్కువైపోయినాయి. ఓటీటీ గాని, శాటిలైట్ గాని, హిందీ డబ్బింగ్ మార్కెట్ కానీ అవును. ఆహ్, వి ఇవన్నీ కూడా అసలు కన్సిస్టెన్సీ లేదు. కంపారిటివ్‌లీ ఒక 3, 4 ఇయర్స్‌తో పోల్చుకుంటే ఇప్పటికి చాలా ఫ్లక్చుయేషన్‌గా ఉంది ఆ అంటే మార్కెట్. దీనిలో గందరగోళం ఉంది. కానీ బయట వాళ్ళకి కనిపిస్తోందేంటంటే సినిమా వ్యాపారం విస్తరించింది అని. ఈ విస్తరణ అనేది ఇదివరకు కౌంటర్ దగ్గర పరిమితం అయ్యేది. ఇప్పుడు మీరు టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి ఈవెంట్ చేసి, ఆ ఈవెంట్ హక్కులు గూడా అమ్ముకుంటున్నారు గదా! అంటే డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు. దానికి ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు. ఎవరో ఒక పెద్ద గెస్ట్‌ని పిలిచి, అక్కడి నుంచి మీరు డబ్బులు పూల్ చేస్తున్నారు. కాబట్టి మీరు రకరకాలుగా వ్యాపారాలు చేసుకొని మాకు డబ్బులివ్వటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అనేది కూడా ఒకటుంది. ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్‌లు అంతంత ఇస్తున్నారు. మాకివ్వటం లేదు అనేది ఒకటే కాదు. దీనిలో అన్ని రకాల గొడవలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఓపెన్‌గా రోడ్డు మీద పెట్టే పరిస్థితి కాదు. అందుకని ఇది రెండోది ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము సంవత్సరానికి 10% పెంచటం అనేది ప్రోగ్రామ్.
3 ఏళ్ల నుంచి పెంచలేదు కాబట్టి 30 అయింది. అవును. 2022లో లాస్ట్ టైమ్ పెంచారు. పెంచారు. అవును. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి పెంచకపోవడం వలన 30 అయింది గానీ, ఈ చర్చలు 30% అనేటప్పుడు అసలు వీళ్ళు 30% డిమాండ్ చేస్తున్నారనే పరిస్థితికి వెళ్ళిపోయింది. సడెన్‌గా 30% హైక్ అడుగుతున్నారు అనేది అది ప్రాబ్లమ్‌గా ఫోకస్ అవుతోంది. కానీ ప్రొజెక్ట్ 3 ఏళ్ల అవుతుంది. నుంచి పెంచట్లేదు. ఏడాదికి 10% కేవలం 10% మాత్రమే పెంచమని అడుగుతున్నారు. 10% వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు. కొత్త ప్రతిపాదనలు లేవు పెంపుకు అవును. సంబంధించి. అప్పుడు 2022లో చేసిన అగ్రీమెంట్ ప్రకారమే వాళ్ళు అడుగుతున్నారు. అంతే. అవును. అగ్రీమెంట్ ప్రకారమే 10% ఇవ్వండి. అయితే ఇది కలగలిసి 30%గా మారింది. ఇప్పుడు మీరు దీన్ని భారం అంటున్నారు. అవును. ఈ భారం అన్నది ఇవ్వటానికి మీరు 100 రకాలుగా మాట్లాడుతున్నారు. స్కిల్లు, స్కిల్లు లేని వాళ్ళు ఈ చర్చ ఒకటి పట్టుకొచ్చారు. అవును. అది ఇప్పుడు విశ్వప్రసాద్ గారు కొత్త చర్చకి దారి తీశారు. దారితీశారు. అవును. ఆయన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ సాలరీ ఇస్తాను. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయా లేదా వస్తున్నాయి. అనేది పక్కన పెడితే, ఈ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ అన్నప్పుడు ఒక ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, అక్కడ క్రేన్ మోసేవాడు ఉంటాడు. క్రేన్‌కి బరువులు కట్టేవాళ్ళు మూటలు అవునవును. పట్టుకొని ఉంటారు. అవును. బరువులు. బరువులు పట్టుకొని ఉంటారు. అక్కడి నుంచి మొదలుపెడితే ట్రాలీ పుల్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? వీళ్ళందరూ కూడా కేవలం శారీరక శ్రమ మాత్రమే చేస్తారక్కడ. అవును. ఈ శారీరక శ్రమ రోజువారీ చేస్తారు కాబట్టి ఒక స్కిల్ వాళ్ళకి ఎమర్జ్ అయిపోయి ఒక ట్యూన్ అయిపోయి ఉంటుంది ఆ పనికి. అవును. అసలు మీరు ఇంత ఇబ్బంది పడుతూ ఇంత రభస చేసే బదులు ఏకవాక్య తీర్మానం అక్కడ కూర్చుని ఛాంబర్‌లో ఫెడరేషన్‌ని రద్దు చేస్తున్నాం అనే మాట అనగలరా? ఫెడరేషన్‌ని రద్దు చేస్తే సినిమాలు చేసుకునే పరిస్థితి నిజంగా ఉందా? వీళ్ళన్నట్టు ఏ రోజుకా రోజు ఎంప్లాయీస్‌ని తీసుకొని నిజంగా సినిమా షూటింగ్‌లు చేయగలరా? ఇప్పుడు ఇదంతా శారీరక శ్రమ అంటున్నాడాయన. హ్మ్. ఈ శారీరక శ్రమ చేసేవాళ్ళు రోజువారీ దొరుకుతారు కదా! ఇప్పుడు చాలా చోట్ల రోజువారీ కూలీలు దొరుకుతారు కదా! వాళ్ళని తెచ్చి చేయించుకుంటామంటే ఈ ట్యూనింగ్ ఉండదు. ఈ అడ్డకట్టు మీద కనిపించే కూలీలని తీసుకొచ్చి మనం సినిమా వర్కులు చేపించుకోవటం అంటే, అంటే దానికంటే హాస్యాస్పదం ఇంకోటుండదు. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి స్కిల్డ్ ఏరియా అంతానేమో రెమ్యూనరేషన్ కేటగిరీలోకొస్తారు. సరే సినిమా లొకేషన్స్‌లో నాకు తెలిసి ఒక ఫోకస్ పుల్లర్‌కి స్కిల్డ్ అయ్యుండాలి. ఆ తర్వాత కెమెరామెన్, కెమెరా డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది స్కిల్స్ అయ్యుంటారు. ఆర్టిస్ట్‌లు అయ్యుంటారు. లైటింగ్ సెటప్పే. మిగిలినోళ్ళకి శారీరక శ్రమే కదా! అవును. మిగిలినోడు అక్కడ ఆ క్రియేటివ్ ప్రాసెస్‌లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ప్రొడక్షన్ మేనేజర్ ఇన్వాల్వ్ అవుతాడా? డ్రైవర్ ఇన్వాల్వ్ అవుతాడా? అవ్వడు కదా! ఇప్పుడు ట్రాలీ పుల్ చేయాలి. ఎవరు దానికి కావాలి? స్కిల్‌తో సంబంధం ఉంది. ఒక వాళ్ళు ఫోకస్ పుల్లర్‌కి స్కిల్ కావాలి. స్కిల్ కావాలి. ఎందుకంటే టైంలో చేయకపోతే సీన్ అంతా ఇబ్బందవుతుంది. ఇబ్బందయిద్ది. ఇబ్బందవుతుంది. అందుకని ఫోకస్ పుల్లర్‌కి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటది సార్. అవును. అంటే దాదాపు రూ. 1,00,000 తీసుకునే ఫోకస్ పుల్లర్ గూడా ఉంటారు. అంటే వాళ్ళకుండేటువంటి డిమాండ్‌ని బట్టి. డిమాండ్‌ని అది బట్టి. కూడా మాట్లాడుతున్నారు. అవును. ప్రొడ్యూసర్‌ల ఆర్గ్యుమెంట్స్‌లో అవి కూడా వస్తున్నాయి. అయితే మీరు ఆ సెక్షన్ మొత్తం అలా పెట్టేసుకొని, ఇంకప్పుడు ఫెడరేషన్‌తో పనేముంది మీకు? ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు వాళ్ళ క్రియేటివిటీ గూడా ఉందిగా ఉంది. దీనిలో. హెయిర్ డ్రెస్సర్‌ల క్రియేటివిటీ ఉంది గదా! ఉంది. వీళ్ళందరినీ మీరు రెమ్యూనరేషన్ కేటగిరీలోకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి కేవలం ఈ బరువులు పట్టుకునే కుర్రాళ్ళు, ట్రాలీలు లాగే కుర్రాళ్ళు ఇక్కడి వరకే మీరు ఫెడరేషన్ వ్యక్తులుగా భావించగలరా? భావించి ఫెడరేషన్‌ని రద్దు చేసేసి వీళ్ళందరినీ మేము బయట నుంచి తెచ్చుకుంటాం సరే ఇది అని ప్రకటన చేయగలరా? ప్రకటన చేసేంత ధైర్యం లేదు సార్. వీళ్ళనేదో ఒక బెదిరింపు చర్యల్లాగా అలాంటి స్టేట్మెంట్స్ వదులుతారు గానీ, మాకు అంటే సినిమా జర్నలిజంలో వచ్చిన దగ్గర నుంచి మేము అర్థం చేసుకుందేంటంటే, ఇక్కడ కార్మిక సంఘాలే శాశ్వతం. మిగతా వాళ్ళందరూ అంటే కంటే రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తున్నారు. మీరు కార్డులు లక్షల్లో అమ్ముతున్నారు అని. లక్షల్లో అమ్ముడవ్వటం వలన వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోనక్కర్లేదు. వాళ్ళకో ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. రైల్వే స్టేషన్‌లో కూలీలకు కూడా కార్డులుంటాయి. అవును. అవి కూడా బిళ్ళలుంటాయి. ఆ బిళ్ళలు లక్షల్లోనే పలుకుతాయి. అవును. అంచేత అంత మాత్రం చేత వాళ్ళు కూలీలు కాదు, వాళ్ళేదో అనుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకేదైనా సమస్యలొస్తే తీర్చటానికి వాళ్ళకొక సంఘం ఉంటుంది. వాళ్ళకొక లీడర్‌షిప్ ఉంటుంది. లేకపోతే ఒక ట్రేడ్ యూనియన్ ఆ! ఉంటుందక్కడ. అతనేదన్నా తప్పు చేస్తే అడగటానికి కూడా యూనియన్ ఉపయోగపడుతుంది. అవును. ఇప్పుడు ఎవరో వచ్చారు. ఆ రోజు షూటింగ్‌కి ఆ రోజు ఫస్ట్ టైమ్ వచ్చాడు. అతనేదో డిస్టర్బెన్స్ చేశాడు. ఎవరిని అడుగుతావు? అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎళ్ళిపోతాడు. అంతే. ఎవరిని అడుగుతావు?
ఎవరిని అడగలేదు. దానికేమి జవాబుదారీతనం లేదు కదా! ఈ జవాబుదారీతనం ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే గాదు, ఆ వర్క్‌కి ట్యూన్ అయ్యేటువంటి వర్కర్స్ ఎగ్జాక్ట్‌లీ. ఉంటారు అనే ఉద్దేశంతోనే. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే సినిమా ప్రొడక్షన్స్‌కి వెళ్ళినప్పుడు భరద్వాజ్ గారు, ఆళ్ళు భోజనాలు పెట్టే తీరు గాని, వాళ్ళు పిలిచే తీరు గాని అదొక వాళ్ళు ట్యూన్ అయ్యి ఉంటారు. ట్యూన్ అయి ఉంటారు. ఆ వాళ్ళు వర్క్‌తో ట్రావెల్ ఉంది వాళ్ళకి. ఉంది. ఆ ట్రావెల్ వలన వచ్చేటువంటి ఒక సౌలభ్యం మీకు దొరుకుతోందక్కడ. అ దొరుకుతోంది కాబట్టి మీరు ఆ డబ్బులిస్తున్నారు. ఇది గుర్తించకుండా దీన్ని నేను క్రియేటివిటీ అనుకోను అంటే ఎలాగా? ఇప్పుడు 'దిల్ రాజు' గారు చేసిన ప్రతిపాదన గాని, లేకపోతే కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ గాని, ఇప్పుడు 10వ రోజుకి వచ్చేసింది సమ్మె. నాకు తెలిసి ఇంకా కొనసాగేటట్టుంది. ఇదేమి అంత త్వరగా ముగిసేటట్టు ఏం కనిపించట్లేదు. ముగిసేటట్టంటే అంటే ఒ ఏదో ఒక ప్రతిపాదనతో రావాలి. ఓకే. మేము ఇప్పుడు 30% ఈసారి ఇవ్వటం కుదరదు. దీన్ని రిజర్వ్ చేద్దాం. దీన్ని రిజర్వ్ చేసి ప్రస్తుతానికి ఒక 15%కి పెడదాం. అయితే దీన్ని లిమిటెడ్‌గా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెడదాం అది అనేది చెప్పాలి. ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంతే. లేదు 10% పెంచుతాం ఇప్పుడు. ఈ మిగిలింది రిజర్వ్‌లో ఉంటుంది. ఈ రిజర్వ్‌లో ఉన్నది ప్రతి సంవత్సరం మీకు అగ్రీమెంట్ ప్రకారం 10 అంటున్నాం కాబట్టి 11% పెంచుకుంటూ కొంతకాలం వెళ్ళిపోయి క్లియర్ చేసుకుందాం. అంటే ఒక చిన్న నిర్మాతలు మొన్న ఒక ప్రసాద్ ల్యాబ్‌లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక అవును. ప్రశ్న లేవనెత్తారు. అంటే చిన్న నిర్మాతలు అనొచ్చు. అంటే ఒక మినిమమ్ బడ్జెట్‌లో సినిమాలు చేసేవాళ్ళు. మేము నచ్చిన ఆర్టిస్టులతో సినిమాలు చేసుకుంటున్నాం. నచ్చిన డైరెక్టర్ తన సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్ అవ్వచ్చు. ఏ బ్యాక్‌డ్రాప్‌లో అయినా కుర్రోడిని నమ్మి చేసుకుంటున్నాం. అలాగే మాకు నచ్చిన టెక్నీషియన్‌తో ఎందుకు చేసుకోకూడదు? టెక్నీషియన్‌తో ప్రాబ్లమ్ ఏముంది? మీరు అదే చేస్తున్నారు గదా! వీళ్ళు లైట్ బాయ్ దగ్గర నుంచి లేకపోతే ట్రాలీ పుల్లర్ దగ్గర నుంచి అందరూ ఈ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ నుంచి వచ్చే వాళ్ళని కూడా తమ ఇష్టానుసారంగా ఎందుకు తీసుకునే స్వేచ్ఛ మాకెందుకు లేదు? మమ్మల్ని ఎందుకు రుద్దుతున్నారు? మా మీద ఎవరు రుద్దుతున్నారు? యూనియన్స్‌ని. అంటే యూనియన్స్‌ని రుద్దుతున్నారు. వర్కర్స్‌ని రుద్దటం లేదు గదా! వర్కర్స్ మీకు కావాల్సిన వాళ్ళనే తెచ్చుకుంటున్నారు. లేదు. వాళ్ళు నలుగురు పనికి అవసరమైన చోట 40 మంది వస్తున్నారండి సార్. 40 మందికి నువ్వు డబ్బులిస్తే తప్ప మేము నలుగురిని పంపించం అంటున్నారండి. ఈ ఈ సమస్యల మీద చర్చించండి. హ్మ్. ఈ సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు దాని మీద చర్చకు పెట్టండి. అలాగే ఇంకొక ప్రతిపాదన ఏం చేస్తున్నారంటే ఈ చిన్న నిర్మాతలకి ఇప్పుడు ప్రైస్ ఈ 30% హైక్ చేస్తే వాళ్ళ వచ్చేటువంటి రేట్ ఉంటుంది గదా! ఈ రేటు చిన్న నిర్మాతలకి ఇబ్బందికరంగా మారుతుంది. మేము ఏదో పద్ధతిలో ఆల్రెడీ అది ఇస్తున్నాం ఇప్పుడు అని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అంటున్నాయి. హ్మ్. అంటూ ఈ 30% మేము చిన్న నిర్మాతలని రక్షించటం కోసం కుదరదు అని చెప్తున్నాము. వీళ్ళకి చిన్న నిర్మాతల మీద సడెన్‌గా చాలా పెద్ద ప్రేమొచ్చేసింది. పెద్ద ప్రేమొచ్చి, ఇప్పుడు చిన్న నిర్మాతల్ని చూపించి, ఈ ఈ వ్యవహారాన్ని వాయిదా వేయటం కోసం ఒక ఆర్గ్యుమెంట్ వీళ్ళు జేస్తున్నారు. దీనికంటే గూడా ఇప్పుడు వీళ్ళు తగ్గేటట్టు కనబడట్లేదు. వాళ్ళు వెనక్కి ఎందుకెళ్ళాలి అని అడుగుతున్నారు. అవును. రీజన్ ఏమిటి అంటే, వాళ్ళు ఓపెన్‌గా చెప్తున్న మాట. కొంతమంది చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అందరికీ అలా కుదరటం లేదు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులున్నారు. వాళ్ళకి రోజువారీ షూటింగ్ ఉండదు. ఉండదు. రోజు నెలలో 10 ఉండదు. రోజులు, 15 రోజులుంటే చాలా ఎక్కువ. అంటే క్రౌడ్ అవసరమైనటువంటి షూటింగ్స్ కొన్నుంటాయి. ఆ కొన్ని జరిగినప్పుడు మాత్రమే అంటే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచే జరుగుతాయి అలాంటివి. అవును. చిన్న ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ కూడా చాలా లిమిటెడ్‌గా చేసేసుకుంటారు వాళ్ళు. అలాగే అవసరమైంది ఒక రోజు, 2 రోజుల్లో సెటప్ చేసేసి లాగించేస్తారు. ఆ రోజున వీళ్ళ మీద బర్డెన్ చాలా ఉంటుంది. వీళ్ళు పొద్దునెళ్తే రాత్రి వరకు అక్కడే కూర్చోబెడతారు. అదే లొకేషన్‌లో. కూర్చోబెట్టి ఫైనల్‌గా వీళ్ళకి అక్కడ కమిషన్ ఇవ్వాలి. ఏజెంట్ కమిషన్. ఏజెంట్ కమిషన్ ఒకటుంది. అవును. ఏజెంట్ కమిషన్ పోను వీళ్ళకొచ్చేది రూ. 800 నుంచి తక్కువే వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నది. సో, ఇప్పుడు మీరు పెంచితే ఎంతవుతుంది? వాళ్ళు 1100కి ఎళ్తారు. అంతకు మించి వాళ్ళు ఏమీ పెద్ద కాదు. పెద్ద అవును. 30% పెంచినా అంతే అవుతుంది. అంతే అవుతుంది. దీంతో వాళ్ళు ఏం సాధిస్తారు వెళ్లి? అంటే హౌస్ రెంట్‌లు పెరిగినాయి ఈ 3 సంవత్సరాల్లో. రకరకాలుగా సరుకు రేట్లు పెరిగినాయి. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ పెరిగినాయి. అయితే ఇంకొక మాట చెప్తున్నారు ప్రొడ్యూసర్లు. ఏ ప్రొఫెషన్‌లోనూ లేనిది మేము తీసుకొచ్చిన తర్వాత భోజనాలు పెడుతున్నాం. ట్రాన్స్‌పోర్టేషన్ కల్పిస్తున్నాం. ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడున్నాయంటున్నారు. ఇవన్నీ కూడా మీ
సౌలభ్యం కోసం మీ ఏర్పాటు చేసుకున్నవే టైంని సేవ్ చేసుకోవటానికి పెట్టుకున్న ఏర్పాట్లే. ఏర్పాట్లే. తప్ప అంతేగాని వాళ్ళు అడిగి తెచ్చుకున్నవి కాదు. వాళ్ళు పోరాడి సాధించుకున్నవి కాదు ఇవేవి. ఇవి మొదటి నుంచి ఉన్నవే. అవును. మీరు ఇన్ టైమ్‌లో షూటింగ్ 7:00కి షూటింగ్ మొదలవ్వాలంటే 3కి ఇక్కడి నుంచి వర్కర్ బయలుదేరాలి. 3కి బయలుదేరి అక్కడికెళ్ళి ఆ సెట్ ప్రాపర్టీసు, వ్యవహారం మొదలుపెట్టి, ఆ తీయబోయే షాట్‌కి సంబంధించిన అన్నీ అక్కడ అమరిస్తే, వీళ్ళు 6కి వచ్చి మేకప్ ఏసుకొని అక్కడ కూర్చొని ఆ షాట్ చేస్తారు. ఇది పరిస్థితి. సో, దీనికంటే 4 అవర్స్ ముందే వీళ్ళక్కడుండాలి. అవును. అంటే రకరకాల ప్రాంతాల నుంచి పిక్ చేసుకునేటప్పుడు ఒక్కోళ్ళకి ఒక్కో టైంలో పిక్ చేసుకుంటారు కదా! అందరిని విడివిడిగా కాదు. విడివిడి విడివిడిగా కాదు. ఆ వెహికల్‌లో ఒక్కొక్కసారి వాళ్ళని కూరుతారు గూడా. కుక్కుతారు. కూరి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీరు భోజనాలు పెట్టే పద్ధతి కూడా అక్కడ కూడా వర్గ వేరియేషన్ ఉంటుంది. వేరియేషన్ ఉంటుంది. వర్గ విభజన ఉంటుంది. ఉంటుంది. ఎవరికి పెట్టేది వాళ్ళకి, ఎవరికి పెట్టాల్సిన పద్ధతిలో వాళ్ళకే పెడతారు. అవును. అందరికీ ఒకే పద్ధతిలో ఏమీ పెట్టరు. అవును. వారన్నట్టుగా ఐటీ కంపెనీల్లో భోజనాలు పెట్టినట్టుగా ఉండదు. అవును. కానీ చాలా కంపెనీల్లో భోజనాలు పెట్టే పద్ధతి ఉంది. ఉంది. ఈ పద్ధతి మీద కూడా ఒక సెటైర్ ఉంది. అంటే ఎంప్లాయీస్ బయటకు వెళ్లి భోజనం చేసొస్తే కన్జ్యూమ్ అయ్యేటువంటి టైం కంటే కూడా లోపలుండి భోజనం చేయటం ద్వారా కంపెనీకి ఆదా అయ్యేటువంటి టైం టైం సేవ్ అయ్యిద్ది. పని దాన్ని గంటలు పెంచుకోవచ్చు. దాన్ని కాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఆ గ్యాప్‌లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి డబ్బుల్లో నుంచి దీనికి ఫండ్ కేటాయిస్తారు. హ్మ్. ఇది ఒక థియరీ ఉంది. అదే మీరు చేస్తున్నారు. అవును. అది ఇప్పుడు ప్రతి కంపెనీ చేస్తోంది. అదేదో మీరు ఎక్కడ మాత్రమే లేకపోయినా సినిమా చేస్తున్నట్టు ఇండస్ట్రీలో మాత్రమే భోజనం పెడుతున్నారన్నట్టు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. చాలా ఐటీ కంపెనీస్ ప్రతి ప్రొవిజను మేం మాత్రమే అని మాట్లాడుతున్నారు. ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి సార్. అసలు ఈ ఫెడరేషన్స్ లేకుండా ఈ సినిమాకి ట్యూన్ అయ్యి సినిమా పనికి అలవాటు పడిన వర్కర్స్ కాకుండా మిగతా వాళ్ళతో అసలు ఈ సినిమా వర్క్ చేపించుకునే అవకాశం ఉందా? అంటే మనం ట్రైనింగ్ ఇస్తామంటారు. అదంటారు. వాళ్ళు కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా పెంచమని అడుగుతారు గదా! ఎవరైనా అంటే అప్పుడు అంటే అడుగుతారు. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది కాన్స్టెంట్‌గా రన్ చేయడం కుదురుతుందా? అంటే ఇప్పుడు రకరకాల ఏరియాల్లో కూలీలు ఒక ప్రత్యేకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. కూలీ రేట్లు పెరగటం లేదు గతంలో లాగా. పెరక్కపోవడానికి కారణం ఏంటంటే విపరీతంగా వలసలున్నాయి. అంటే నేను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడట్లేదు గానీ, బయట ఇతర ప్రాంతాల్లో విపరీతంగా వలసలున్నాయి. నేపాల్ నుంచి వలసొచ్చేస్తున్నారు భారతదేశానికి. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ భారతదేశానికి వలసలొస్తున్నారు. బీహార్ నుంచి వస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు. వీళ్ళందరూ రావటం వలన ఇక్కడ లోకల్‌గా పనిజేసుకునే కూలీలకి కూలీ రేట్లు పెరగటం లేదు. వీళ్ళు పెంచమని అడిగితే, మీరు మానేసి వెళ్ళిపోండి. నేపాలోడు ఎవడో వచ్చాడు నిన్న. వాడు రూ. 30కే పని చేస్తానంటున్నాడు. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి తీసి వాళ్ళని పెట్టేసుకుంటున్నారు. అదే ప్రాక్టీస్ సినిమా ఇండస్ట్రీలో చేయడం కుదిరిద్దా? అది చేసే అది చాలా చోట్ల వీళ్ళు చూసుంటారు ఇది. ఈ ధోరణి. దీన్ని మనం ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు లాంటి పురుగేదో తొలిచి ఈ మాటలన్నీ బయటకొస్తూ ఉండుండొచ్చు. అందుకని అది ఆ ఐడియా వాళ్ళలో లేదు అని నేను అనను. అది కూడా కొంత పురిగొల్పుతోంది ఇది. అంటే ఇది ఎలాగూ బరువులు పట్టుకు తిరగటమే గదా! అది తొయ్యటమే గదా! వీళ్ళని పెట్టి తొయించుకోలేమా? ఎవరో కుర్రోడికి ఓ రూ. 10 ఇస్తే అలా మూట పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళందరినీ స్కిల్డ్ కేటగిరీలో వేసేద్దాం. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు మీరు టోటల్‌గా ఫెడరేషన్‌ని రద్దు చేస్తున్నామని ఒక తీర్మానం చేసేస్తే అయిపోతుంది క్లోజ్. అంటే అంత సాహసం నిర్మాతలు చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నిర్మాతలకి ఫెడరేషన్స్‌కి మధ్య ఒక డిఫరెన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. వీళ్ళు కలిసి పని చేసుకోవాలి. రేపు ఈ సమ్మె అయిపోయిన తర్వాత అందరూ ఏదో ఒక లొకేషన్‌లో కలవాలి వీళ్ళందరినీ. డెఫినిట్‌గా కలవాలి. కలవాలి, పని జేసుకోవాలి. కానీ అలాంటి అట్మాస్ఫియరు ప్రస్తుతానికి కనిపించట్ల. అయితే సమస్యలు లేవు అని అనటం లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్‌లో మధ్యవర్తులు, ఏజెంట్లు ఇలా రకరకాల స్ట్రక్చరుల్లో ఇద్దరిని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఒక మిడిల్ మేనేజ్మెంట్ ఉంది. దాని గురించి ఇద్దరూ కలిసి కూర్చొని సార్ట్ ఔట్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకోండి. మధ్యవర్తుల మాయాజాలం ఉంది. ఉంది. అంటే మిడిల్ మేనేజ్మెంట్ అంటాం. ఒకడికి ఎండార్స్ చేసేస్తారది. ఒక యాక్టివిటీ.
ఒక మాట దొర్లింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అనేటువంటి పదవి వచ్చిన తర్వాత సమస్యలు పెరుగుతున్నాయని. అది కూడా మిడిల్ మేనేజ్మెంటే. ఈ మిడిల్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేసుకోవటానికి మీరు కలిసి కూర్చోటానికి ఒక ప్రాతిపదిక కల్పించుకోండి ముందు. అది జరిగితే మిగిలినవన్నీ సెటిల్ అవుతాయి. దానికి ముందు ఇమ్మీడియేట్‌గా వీళ్ళు ఒక కమిటీ వేసి, వాళ్ళు ఆల్రెడీ ఇద్దరిని ప్రకటించి ఉన్నారు. వాళ్ళతో కలిసి కూర్చొని, దీన్ని ఎలా పరిష్కరిద్దాం అనేది అనుకుంటే, ఒక ప్రతిపాదన నేను చెప్తున్న ప్రతిపాదన ఏంటే, మీరు ఇప్పుడు ఎంత ఇవ్వగలరో అంత చెప్పేసి, ఈ మిగిలింది రిజర్వ్‌లో పెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ వెడతామని ఒక ప్రతిపాదన చేసేసి కన్విన్స్ చేయవచ్చు. ఆ దిశగా వెడితే తప్ప ఇది సెటిల్ అవ్వదు.